మామూలుగా మనకు హెచ్సికి సంబంధించి ఉన్నది. మనం ఇప్పటిదాకా చూస్తున్నాం కదా హెచ్సికి సంబంధించి. ఇక ఇది ఒకటి హైలైట్ కనిపిస్తుంది. మహిళపై గ్యాంగ్ రేపు, రాత్రి నుంచి తెల్లారే వరకు అఘాయిత్యం, నీరు అడిగితే నోట్లో మూత్రం పోసిన నిందితులు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండలో దారుణం, పోలీసుల అదుపులో 7గురు, మరికొందరి పాత్ర ఉన్నట్టుగా అనుమానం. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం కేంద్రంలో దారుణం చోటు చేసుకున్నది. ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమెతో ఉన్న వ్యక్తిని చెట్టుకు కట్టేసిన దొంగలు మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె వద్ద ఉన్న నగలతో పరారయ్యారు. బాధితురాలు పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఇందులో సంచలన విషయాలు వెల్లడించింది. సో బాధ అనిపిస్తుంది నిజంగా. ఒక మహిళ దైవ దర్శనానికి పోయిందట. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం దగ్గర మహిళ ఆమె కుటుంబ సభ్యులతో దైవ దర్శనానికి పోతే అక్కడ ఉన్నటువంటి ఆ గుళ్ళో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కన్నేసి తమ స్నేహితులకు మెసేజ్ పెట్టి, స్నేహితులు వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి, కాలు చేతులు కట్టేసి, ఈ మహిళ మీద అర్ధరాత్రి మొత్తం 8 మంది ఆ మీద ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడేటువంటి పరిస్థితి. కనీసం మంచినీళ్ళంటూ ఆ మహిళ రిక్వెస్ట్ పెడితే నోట్లో మూత్రం పోసిరట ఈ దొంగ కొడుకులుగా. ఇంతకంటే దారుణంగా మనం ఎక్కడ కూడా చూసి ఉండకుండవచ్చు. సో బాధ అనిపిస్తుంది. ఏంది ఒక మహిళ పట్ల ఎంత నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ అభం శుభం తెలియని పసిపిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా వదిలిపెట్టట్లే. కనీసం కుటుంబ సభ్యులతో బయటకు పోయినటువంటి మహిళకు కూడా భద్రత లేనటువంటి పరిస్థితి. సో ఇక్కడ పోలీసులు చెప్తా ఉన్నారు, రాత్రి నుంచి తెల్లారే వరకు అఘాయిత్యానికి పాల్పడ్డారట. ఒకరి తర్వాత ఒకరు 8 మంది, మనుషుల పశువుల అర్థం కానటువంటి పరిస్థితి. నీళ్ళు అలిగితే నోట్లో మూత్రం పోసిరట. పోలీసుల అదుపులో ఇంకా 7గురు ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళ కోసం వెతుకుతున్నారట. ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పాలి. తెలంగాణ ప్రజలు మీరు చెప్పాలి. ఇవాళ ఇట్లాంటి మానవ మృగాలు మన మధ్యలోనే తిరుగుతూ ఉన్నాయి, మనుషుల మధ్యలో. ఇలా మన చెల్లెకో అక్కకో మన తల్లికో ఇటువంటి సంఘటన జరిగితే ఒక్కొక్కరి రక్తం ఎట్లా మరిగిపోతే ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా ఈ వార్త వినగానే ఈ వార్తలు చదవాలంటే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మీరు ఊహించుకోండి, 8 మంది ఒకరి తర్వాత ఒకరు ఒక అర్ధరాత్రి నుంచి తెల్లవారుదాకా ఆ మహిళ మీద అఘాయిత్యానికి పాల్పడి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒకసారి ఆ ప్లేస్లో మన కుటుంబ సభ్యులు ఉంటే ఎట్లుంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఆలోచించడానికి కూడా ఆ ఊహ కూడా ఊహించుకోలేనటువంటి పరిస్థితి. సో ఇటువంటి ఈ 8 మంది జైల్లో పెట్టి కూసబెట్టి వాళ్ళకి బువ్వ పెట్టి మేపేటువంటి పరిస్థితి లేదు. దొరికిన వాళ్ళకి ఎన్కౌంటర్ చేసి పారేయాలి. సజ్జనారు కరెక్ట్ అయినటువంటి పర్సన్, సజ్జనారు లాంటి వాళ్ళు ఇటువంటి సంఘటనలు ఉంటే నిజంగా ఎన్కౌంటర్ చేసి పాడాలి 8 మందిని కూడా. అరే ఇంత అవగాహన కల్పిస్తూ ఉంది ఈ ప్రభుత్వాలు. ఇన్ని షీ టీమ్స్ వచ్చినాయి, ఇన్ని కఠినమైనటువంటి ఫోక్సో లాంటి చట్టాలు వచ్చినాయి. ఎప్పటికప్పుడు మీడియా అలర్ట్ చేస్తూ ఉంది, సంఘటనల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తూ ఉంది. మొన్న చూసినాం ప్రణయ్ అమృతాల హత్య కేసులో పరువు హత్య జరిగినందుకు ఎలా ఒకరికి ఉరిశిక్ష పడితే మిగతా వాళ్ళకి యావజీవ కారాగార శిక్ష పడ్డది. చట్టాల మీద నమ్మకం ఉంది, చట్టాలు ఎప్పటికైనా ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాయనేటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇంకా కొంతమంది మూర్ఖులు, కొంతమంది మద్యానికి బానిస్తాయి, ఇంకొంతమంది డ్రగ్స్కు బానిస్తాయి. అభం శుభం తెలియనటువంటి ఆడపిల్లల మీద, పసిపిల్లల మీద మృగాల లెక్క వాళ్ళు మీద పడతా ఉన్నారు. వాళ్ళని కన్నది కూడా 8 మందిని కన్నది కూడా ఒక తల్లే. ఆ 8 మందికి కూడా ఒక భార్యనో, ఆ 8 మందిలో ఎవరికొకరికి ఆడబిడ్డలో ఉండే ఉంటారు. సో వాళ్ళ బిడ్డ మీనో వాళ్ళ అమ్మ మీనో ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడితే వాళ్ళు ఇట్లనే ఉంటారా? సో ఎలా నన్ను కన్నది ఓ తల్లి అని మర్చిపోయి ఇలా ఒక ఆడపిల్ల మీద అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డరట. సో ఎక్కడికక్కడ కోసి కారం పెట్టినా ఈ 8 మందికి తప్పు లేదు. అరే ఏదో ఆమె ఫారెస్ట్కు పోయిందో, లేకపోతే ఇంకో పబ్బుకు పోయిందో, లేకపోతే అవతలని అట్రాక్ట్ చేసిగా బట్టలు వేసిందనో, లేకపోతే అర్ధనగ్నంగా ఉందనో కాదు. ఆమె దేవుడి దర్శనానికి పోయింది, కుటుంబ సభ్యులతో పోయింది. సో దేవుడి దర్శనానికి కుటుంబ సభ్యులతో పోతే కూడా ఇంత భద్రత లేనటువంటి పరిస్థితి. సో ఇక ఈ టెక్నాలజీ యుగంలో ఇటువంటి భద్రత లేని సమయంలో ఒక ఆడపిల్లను బయటికి పంపించాలంటే ఎంత భయంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయరు. స్కూల్కు పంపించాలన్న భయం, స్నేహితులతో బయటకు పంపించాలన్న భయం, ఒంటరిగా షాప్కు పంపించాలన్న భయం. సో ఇన్ని భయాల మధ్య ఇవాళ ఒక ఆడపిల్లను పెంచాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రస్తుత సమాజంలో కనిపిస్తున్నది. సో శిక్షలు ఇప్పటికే ఫోక్సో లాంటి చట్టాలు వచ్చినాయి, ఇంకా మస్తు చట్టాలు వచ్చినాయి, అయినా కూడా మారట్లే. ఇంకా ప్రభుత్వాలు ఇటువంటి వ్యక్తులను ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఏదో ఒక శిక్ష వేయాలి, ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేస్తే కానీ ఇటువంటి సంఘటనలకు ఒక బ్రేక్ అనేది పడదు. ఇవాళ రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అఘాయిత్యాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. కానీ గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఆ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా, ఇంకే ప్రభుత్వమైనా
చట్టాలని మాత్రం ఖచ్చితంగా కఠినంగా తీసుకురావాలి. ఇటువంటి వాళ్ళు మళ్ళీ కన్నెత్తి చూడాలంటే కూడా భయపడాలి. ఆ రకమైనటువంటి చట్టాలను తీసుకురావాలి. ఇక్కడ కూడా అదే వార్త, గుడికి వెళ్తే గ్యాంగ్ రేపు, బంధువులతో కలిసి దైవ దర్శనం కోసం వచ్చిన వివాహిత అంటూ రాతంతా అఘాయితం అంటూ వార్త మనకు కనిపిస్తుంది. సో ఇవి ఓవరాల్గా ఒక్కసారి మనం పోల్ పెట్టినాం కదా, పోల్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చివరగా మరి 400 ఎకరాల భూమి యూనివర్సిటీ పిల్లలదా లేకపోతే ప్రభుత్వాందా, అది మనం పెట్టిన పోలు. 400 ఎకరాల భూమి ఎవరిది, హెచ్సియు విద్యార్థులదా ప్రభుత్వాందా అంటే 65% మంది విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డరు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 65% 65% మంది విద్యార్థులు చెప్తున్న మాట ఇది హెచ్సియు విద్యార్థుల భూమి 400 ఎకరాలని చెప్తా ఉన్నారు. 35% మంది ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు. బట్ ప్రభుత్వం ఏమో డాక్యుమెంట్స్ అన్ని బయట పెట్టింది. మరి విద్యార్థులు హెచ్సియు రిజిస్టర్ ఇంతవరకు ఇంకెటువంటి డాక్యుమెంట్స్ ఎటువంటిగా వాళ్ళు బయట పెట్టినటువంటి పరిస్థితి మనం చూడలేదు. సో మరి 65% మంది తొలి వెలుగులో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ కావచ్చు, తెలంగాణ ప్రజలు 65% ఇది ముమ్మాటికి విద్యార్థులకు సంబంధించిన భూమే, విద్యార్థులకు చెందాల్సిన భూమే, యూనివర్సిటీకి చెందాల్సిన భూమి అని 65% మంది ఓట్స్ వేసారు. మొత్తం 1500 మంది ఓట్లో పాల్గొంటే 1000 మందికి పైగా 65% మంది ఇది ప్రభుత్వ భూమి కాదురా నాయన, ఇది యూనివర్సిటీ విద్యార్థుల భూమి అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఇవాళ మార్నింగ్ న్యూస్. మనం చూసినాం క్లియర్గా హెచ్సియు వర్సెస్ ప్రభుత్వం మధ్య వార్ నడుస్తుంది. ప్రభుత్వం ఏమో మా దగ్గర ఉన్నటువంటి